తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము ప్రతి క్షణం నా కళ్ళలో నిలిచే నీ రూపం బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము Darling, every breath you take, every move you make, I will be there with you. What would I do without you? I want to love you forever and ever and ever. ఎన్నడూ తీరిపోని రుణముగా ఉండిపో చెలిమితో దిగసాగి మల్లెగా అందుకో లోకమే మారినా కాలమే ఆగిన మన ఈ గాథ మిగలాలి తుదిలేని చరితగా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు ఏడు లోకాలు చేరలేని వడిలు విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు
నిసా మనసా. శైలజమ్మ, ఎలా అనిపించింది ఈ పాట? చైతన్య చాలా బాగా పాడాను, ఎందుకంటే లవ్లీ సింగింగ్, అంటే నువ్వు నవ్వుతూ పాడావు, బాగా నచ్చింది నాకు, చాలా బాగుంది, పాట బాగుంది, వెల్ డన్. ఇది ఏ జన్మ సంబంధం. థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు. చైతన్య మంచి మాస్ సాంగ్ పాడావు, చాలా బాగుంది. ఎందుకంటే ఒకసారి కీరవాణి గారు ఏదో చిన్న పల్లెటూరికి పాటలు పాడుతున్నాడు, కీరవాణి గారు పాడుతుంటే పెద్ద ఆయన అన్నట్ట, ఈ పాటలన్నీ మాకు వద్దండి, ఆ తెలుసా మనసా పాడండి అన్నాడు. దారు క్షణమిది తెలు. అప్పటి నుండి కీరవాణి గారికి మాస్ పాట అంటే అర్థం మారిపోయింది. అది ఆ విషయం ఆయనే చెప్పారు. మాస్ అంటే సమూహం అని ఒక అర్థం ఉంది, ద్రవ్యరాశి అని మరొక అర్థం ఉంది. సమూహం మెచ్చిన ద్రవ్యరాశి కలిగిన పాట నువ్వు అంతే బాగా పాడు. పది కాలాలు ఉంటాను నీ ప్రేమ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. అనూప్ గారు. చాలా బాగా పాడారు చైతన్య. అండ్ ఈ సాంగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ నైస్ కంపోజిషన్స్ ఆఫ్ కీరవాణి సర్స్. ఎంత మంచి కంపోజిషన్, అంత మంచిగా పాడారు మీరు. ఆల్ ది బెస్ట్. ఎన్నడూ థ్యాంక్ యూ అనూప్ గారు. కోటి గారు. నిండుగా ఉంది పాడుతుంటే, మా బాలుగారు పాడినంత ఆ నిండుదనం అలా ఫుల్గా ఉంది. ఫుల్ ద హోల్ థియేటర్ చెలిమి చాలా చాలా బ్రహ్మాండంగా పాడు. వెరీ గుడ్ నాన్న, నువ్వు మటుకు కుమ్మేసావు, నాకు వెరీ హ్యాపీ. మనసా ఇది ఏ